అండి వెల్కమ్ టు మై ఛానల్ అను ఆల్ ఇన్ వన్ లోస్. ఈరోజు నేను గుత్తి దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. దానికోసం 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలాగా మధ్యలో చీల్చుకొని గుత్తుగా కోసుకోవాలంటే గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, ఘాట్లు పెట్టుకొని అలాగనమాట. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసేసుకుందాము. వీటిని ఒకసారి కలుపుకొని వేయించేసుకుందాము. ఇవి వేగేలోపు ఒక మసాలా అనేది రెడీ చేసుకుందామండి. నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఒక 2 స్పూన్స్ వరకు గసగసాలు, ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి, ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి చూడండి, దొండకాయలు ఇలా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని పక్కనే ప్లేట్లోకి వేసేసుకుందాము. చూడండి ఇలాగా మొత్తం దొండకాయలన్నిటిని తీసుకొని వేసేసుకొని ఆ తర్వాత ఈ ఆయిల్లోనే ఒక ఆనియన్ని, మీడియం సైజు ఆనియన్ని కట్ చేసేసుకుంటున్నాను వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీల్చి కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఈ మూడింటిని చక్కగా వేయించేసుకుందాము. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుతూ వేయించేసుకుందాం. చూడండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు 3 టమాటాలు, బాగా పండిన టమాటాలని కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. వీటిలో ఉన్న వాటర్ అంతా మనకి ఇంకిపోయేటట్టు వేసుకుండి, లేకపోతే మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే వీటిని చక్కగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇలా ఇష్టం అనమాట, అందుకని చెప్పేసి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు ఇవి త్వరగా మగ్గడానికి 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడే మీరు కర్రీకి మొత్తం సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించేసుకుందాము. చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇలాగే గరిటితో చక్కగా ఇలా మెదిపేసుకున్నాం అనుకోండి, టమాటాలు ఆల్రెడీ చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం మసాలాను కూడా పేస్ట్ని వేసేసుకుందాము. ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ ఉంది కదా, అది నేను మర్చిపోయానండి. దీంట్లో జీడిపప్పు కూడా ఒక 4 పలుకులు వేసుకోండి, బాగుంటుంది స్ట్రక్చర్ అనేది. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ జార్లో ఒకసారి కలిపేసుకొని ఆ వాటర్ను కూడా దీంట్లో వేసేసుకుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది బయటికి వచ్చేదాకా వేయించుకుందాము. చూడండి ఇలాగ ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా. ఇప్పుడు దీనిలో నేను 2 స్పూన్స్ వరకు కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు కొంచెం ఎక్కువ కారం కావాలి అంటే ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా చక్కగా దొండకాయలకి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. అసలు మసాలా వాసన అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు దీనిలోనే ఒక 250 ml వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి దొండకాయ మసాలా అనేది చక్కగా కుక్ అయిపోవాలన్నమాట. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకుందాము. అంచులమ్మట ఉన్న మసాలాలంతా తీసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా ఉడికించుకుందాం. చూడండి ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అసలు ఈ కర్రీ అండి రైస్లోకి కానీ చపాతీ పుల్కాల్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వాటరీగా ఉండదు అనుకోవద్దు, చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి గుత్తి దొండకాయ మసాలా అనేది రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.